జి నరహరి, ఇది జాయింట్ బ్లాక్. తర్వాత ఏంటంటే ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఏ రాజేష్, బి సుధాకర్, ఎన్ బాలకృష్ణ, ఏ పవన్ కుమార్, ఏ రాజశేఖర్, కే సునీల్. వీళ్ళు ఏది ఆర్గనైజింగ్. ఆర్గనైజింగ్ అంటే మొత్తం ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఏమున్నా వీళ్ళు ముందు చేసేది. వాళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తాం మీతో రాదు. ఆర్గనైజింగ్. తర్వాత వచ్చేసి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వల్ల జి రాజశేఖర్, ఆర్ సునీల్ కుమార్, ఎం మురళీధర్, పి శ్రీనివాస్, భవానీ, అంజన్, ఏపీ రాము, తర్వాత కృష్ణాగౌడ్, ఆనందచారి, ఎన్ శశిధర్, జి శ్రీశైలం. ఇది సో టోటల్ వచ్చేసి 27 మెంబర్స్. ఇది ఇక సెక్రటరీస్ ఉండరు. ఇక సెక్రటరీస్ లేకుంటే వీళ్ళని ఎగ్జిక్యూటివ్ తీసుకుంటే అనలేద్దాం. ఇది ఫైనల్ ఇప్పుడు కరెక్షన్ చేయకూడదు. ఇప్పుడు దీంట్లో ఏది ఆర్గనైజ్ సెక్రటరీస్ ఉన్నారు కదా, ఆర్గనైజ్ సెక్రటరీస్ ఉన్నారు. ఇప్పుడు ఇది ఏమన్నా జాయింట్ సెక్రటరీస్. ఇప్పుడు ఎంతమంది ఇచ్చారు? 5 మంది ఇచ్చారు కదా. దీనిలో ఇద్దరు శ్రీనివాస్ సెక్రటరీ, శ్రీనివాస్ భవానీ శ్రీనివాస్ ఆర్గనైజ్ సెక్రటరీ. ఆర్గనైజ్ చేస్తాడు మంచిగా. ఫైనల్ ఏముంటుంది మళ్ళా అందరి సమక్షంలో చేసినప్పుడు అదే ఉంటుంది. డ్రాఫ్టింగ్ చేంజ్ అయితే పేర్లు చేంజ్ చేస్తాం. మళ్ళీ ఫైనల్ అయితే అంటే మళ్ళీ యాడ్ చేస్తాం. వికాస్ ఒకటి సెక్రటరీలో, లవ్ కుమార్, సంతోష్ సన్య, ఏం సంతోష్ కుమార్, సెక్రటరీ జాయింట్ సెక్రటరీ యాడ్ చేసి పైకి పోతుందంటే భవానీ ఎలక్షన్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అందుకే ముగ్గురు ముగ్గురు ఉంటే నలుగురు ఎవరో రాజశేఖర్ నలుగురు అవుతారు. సౌండ్ ఎక్కువ జి రాజశేఖర్ జి రాజశేఖర్ అయితే ఇక్కడ పెట్టండి గారు అమ్మవారికి మంచిది ఇస్తున్నాయి గారు. అమ్మ చిన్నది ఇస్తా, ఇంతది ఇస్తా, జంబి చేస్తే ఇంత మంచిది. అనేది ఏంటంటే ఇది డిసైడ్ అయింది. అది మళ్ళీ రేపు పొద్దున నా పేరు రాలేదు, మాటి మిగం రాలేదు, మీడియం మిగం రాలేదు అనేది ఇక్కడ కూడా రావద్దు. అది ముఖ్యంగా చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఏది యూత్ వింగ్ చెప్తున్నాను, సీనియర్స్ చెప్తున్నాను. అందరూ ఆన్సర్ ఇచ్చుకోవాలి. నువ్వు కరెక్ట్ బాడీ మొత్తం రాసి ఫైవ్ చేస్తే అర్థమైపోతుంది.
కాబట్టి హలో జయంతి కాదు బాబు దావత్ అంట నీకు బర్త్డే ఏదో ప్రేమతో తెచ్చారు కాదు కానీ సపోర్ట్